ఫస్ట్ సెమిస్టర్ తర్వాత కాలేజ్ చేంజ్ ఐడియా వచ్చింది. ప్రొసీడ్ అవ్వలేకపోయినా, ఎందుకంటే ఐ ఫెల్ చేంజ్ అయితే టీఆర్కి ఏమైనా ప్రాబ్లం అయితే, బికాస్ అప్పుడే రూమర్స్ నువ్వు అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడు, అక్కడ లైబ్రరీస్కి వెళ్ళావు, అక్కడ వేరే ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్ ఏం విజిట్ చేయవు. క్లాస్ రూమ్కి వెళ్ళినావా, క్లాస్ లో ఉన్నావా, క్లాస్ ఉన్నావా, బయటకు వచ్చేసినావు, అంతే ఉంటుంది. అంటే నువ్వు అప్పటిదాకా పార్ట్ టైం చేసినాక సంపాదించిన పైసలన్నీ ఆ సబ్జెక్ట్ కట్టేస్తావు. ఫెయిల్ అయితే సరే, ఫెయిల్ కాలేవు, సెమిస్టర్ పాస్ అయింది. నెక్స్ట్ సెమిస్టర్ ఎవ్రీ సెమిస్టర్ 1 lakh. నైట్ టైమ్స్ నేను వర్క్ చేసుకుంటుండే, చదువుకోవడం ఏదో ఒకటి లైట్ వేసుకొని. సో ఆయనకి ఇబ్బంది అవుతుంది. ట్విన్ బంక్ బెడ్ అనమాట. నువ్వు అనుకున్న దానికంటే మంచిగా ఉండొచ్చు, లేదా నువ్వు అనుకున్న దానికంటే చెడ్డగా కూడా ఉండొచ్చు. బైక్ రెంట్ తీసుకుండే, చాలా ఉంటుండే, నడపలేకపోతుంది, చాలా ఎక్కువ కార్స్ ఉంటుండే, డేంజర్ ఎక్కువ ఉంటుండే. బండి మీద $170 అక్కడ కడుతున్నావు అంటే ఆల్మోస్ట్ నెలకి 600 చేంజ్ పడుతుండే. ఇప్పుడు ఇంకా ఫిక్స్ అయి ఉండే సెకండ్ హ్యాండ్ కార్ అనేది తీసుకుందామని. అప్పటికి చూస్తుండే సెకండ్ హ్యాండ్ కార్స్, ఒకటిలో $500 ఉండే. మా డాడీ వాళ్ళకి ఇంకా నేను సెట్ అయిపోతా, మీరు ఏం పంపించకండి అని చెప్పేసి అప్పుడే ఇంకా $500 అప్పుడే చెప్పిన ఏదో ఒకటి చేసి. ఆ 2.5 months నేను నా రెజ్యూమేస్ అరౌండ్ 40-50 రెజ్యూమేస్ తీసుకెళ్ళి. మనోజ్ చెప్పండి, ఆస్ట్రేలియా వచ్చి 1 year అయింది కదా, ఆల్మోస్ట్ 1 year అయింది. బేసిక్గా నేను ఎందుకు ఈ వీడియోస్ తీస్తున్నా అంటే, పేరెంట్స్కి కానీ చాలా మందికి డిఫరెంట్ కోర్సెస్ గురించి డౌట్స్ ఉంటాయి. సో ప్రాక్టికల్గా మనం ఒక్కొక్క పర్సన్ తీసుకొచ్చి ఒక్కొక్క ఫీల్డ్లో, అరే ఇట్లుంటుందిరా బాబు రియాలిటీ, ఇది కాదు మీరు అనుకునేది కాదు అన్నట్టు మనం పోర్ట్రే చేయాలని చెప్పేసి, ఏది ఉందో అది రాగా మాట్లాడు. నువ్వు ఇప్పుడు వచ్చిన కోర్స్ ఏంది? నాది అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్. నాది కూడా అదే, అంటే నాది అకౌంటింగ్ కాదు, ఫైనాన్స్కి వచ్చా. నువ్వు అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్కి వచ్చావు. బ్యాచిలర్స్ ఏం చేసావు? బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ విత్ ఆనర్స్ స్పెషలైజేషన్ తీసుకుంటా. అసలు నువ్వు ఆస్ట్రేలియా ఎందుకు వచ్చావు ఫస్ట్ చెప్పు. ఇండియాలో ఉన్నప్పుడు అయితే మా డాడీకి నేను పెద్ద యూనివర్సిటీలో చదవాలి, అకౌంటింగ్ మంచి అకౌంటెంట్ అవ్వాలి, అది అని ఇలా ఉండే. సో నాకు స్పెసిఫిక్గా నేను అకౌంటెంట్ అవ్వాలని ఎప్పుడు లేకుండే. మా డాడీకి కూడా తెలుసు, ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ అండ్ బిజినెస్ అని. బికాస్ చిన్నప్పటి నుంచి మా డాడీ స్కూల్ టీచర్, ప్రిన్సిపల్. సో ఆయన చూస్తూ పెరిగా కాబట్టి నాకు టీచింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండే. బట్ సమ్హౌ ఆ వేళకి వెళ్ళలేదు. సో అకౌంటింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. బట్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. సరే, అకౌంటింగ్ చేద్దామని వచ్చావు. ఈ అకౌంటింగ్ అనేది మీ డాడీ ప్యాషనా, నీ ప్యాషనా? ఇద్దరిది కాదు, నాకు ప్యాషన్ కాదు. బట్ మీకున్నట్టే ఫినాన్స్ ఎలా అయితే ఇంట్రెస్ట్ ఉందో, నాకు అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ ఇంట్రెస్ట్. అంటే మ్యాథ్స్ ఇష్టం. సో మ్యాథ్స్ అనేది ఇంట్రెస్టింగ్ నాకు. ఆ ఇంట్రెస్ట్ తోనే అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ లో కూడా లైక్ నెంబర్స్ అంటే ఇష్టం. సో ఓకే, ఇప్పుడు ఇంకొక పాయింట్, జనరల్గా అన్ని కంట్రీస్ కాకుండా, అంటే వేరే డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి, యూఎస్ కానీ, యూకే కానీ, లేదా జర్మనీ కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి చూస్ చేసుకోకుండా నువ్వు ఆస్ట్రేలియా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? అంటే నీ పర్స్పెక్టివ్. ఎందుకంటే నేను వచ్చి ఆల్మోస్ట్ 3 years అవుతుంది, నువ్వు వచ్చి ఆల్మోస్ట్ 1 year అవుతుంది, అంటే 2 years ఆఫ్ గ్యాప్ ఉంది. ఈ 2 years లో ఏమైనా మారుండొచ్చు. నేను అప్పుడు థింక్ చేసిన దానికి ఇప్పుడు నువ్వు వచ్చి థింక్ చేసేదానికి డిఫరెంట్ ఉండొచ్చు. సో అందుకని నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, నువ్వు ఆస్ట్రేలియా చూస్ చేసుకున్నావు. ఫస్ట్ యుఎస్ యూకే ప్లాన్ ఉండే. సో అవి గురించి రీసెర్చ్ చేసినప్పుడు, యూకేలో నువ్వు స్టడీస్ అయిపోయినాక లైక్ నీకు ఎక్కువ ఇయర్స్ ఆఫ్ టీఆర్ ఉండదు. అండ్ యుఎస్ఏలో నీకు ఆ ట్రంప్ వల్ల సిచ్యువేషన్స్ అప్పుడే బాగాలేక, అండ్ వీసా పెంచడము, ప్రైస్ పెంచడం, ఇవన్నీ అవుతుండే. సో నాకు ఇంకా మా అన్నయ్య ఉంటాడు మెల్బర్న్ లో, నాకు తెలిసిన ఒక అన్న. సో ఆయన కాంటాక్ట్ అయ్యి ఇలా వద్దాం అనుకుంటున్నా, అది బాగుంటుందా, ఇలా ఉంటుంది అంటే, ఈ వాజ్ లైక్ ఆస్ట్రేలియా సేఫ్ కంట్రీ, లైక్ అన్నిటికీ దూరంగా ఉంటది కదా, ఇట్స్ సేఫ్, చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, బాగుంటది ప్లేస్, ఇక్కడ టీఆర్ కూడా వస్తుంది 3 years. నీ స్టడీ అయిపోయినాక నువ్వు ఆ 3 years లో నీ లైఫ్ ని ఏదో ఒక విధంగా సార్ట్ చేసుకోగలుగుతావు. ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చినాక వేరే ఏ స్టేట్ కన్నా వెళ్ళు, పర్లేదు, కానీ ఆస్ట్రేలియా రావడం అయితే మంచి డెసిజనే. ఒకసారి ఆలోచించుకొని రా అన్నాక నేను కన్సల్టెన్సీకి వెళ్ళిన. వాళ్ళకి ఇలా చెప్పినాక వాళ్ళు నాకు కొన్ని పాయింట్స్ చెప్పారు, లైక్ టీఆర్ 3 years ఉంటుంది, జాబ్స్ ఇలా ఉంటాయి, కోర్సెస్ ఇలా ఉంటాయి, కోర్స్ వర్క్ ఇలా ఉంటుంది సబ్జెక్ట్స్కి, అవన్నీ అన్నాక ఓకే వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యి ఆస్ట్రేలియా వచ్చిన. క్లియర్గా అయితే ఆస్ట్రేలియాలో ఇట్లుంటుంది అట్లుంటుంది అని ఏం తెలియదు.
కానీ దాని చుట్టూ జరిగేవి మాత్రం తెలుసు. సో దాని బేస్డ్ ఆన్ వెళ్ళొచ్చు. సరే, ఆస్ట్రేలియా వచ్చావు. సరే, ఆస్ట్రేలియాలో పర్టికులర్గా ఎడ్లైడ్ ఎందుకు వచ్చావు? రీజనల్ ఏరియా టీఆర్ వస్తుందని చాలా మంది చెప్పారు. సో అంత ఎక్కువ నాలెడ్జ్ లేదా అడ్లెట్ గురించి. ఇక్కడ ఉండేవి 2 యూనివర్సిటీసే, ఫ్లిండర్స్ అండ్ అడ్లెట్ యూనివర్సిటీ. మిగతా చిన్నగా ఉన్నాయి. సో వాళ్ళు నాకు సజెస్ట్ చేసింది అడ్లెట్ యూనివర్సిటీకి వీసాస్ వస్తాయి ఈజీగా. సో దానికి అప్లై చేస్తే నీకు ఈ వీసా వచ్చే ఛాన్స్ ఈజీ ఉంటుంది, ప్లస్ రీజనల్ ఒక ఎక్స్ట్రా ఇయర్ ఆఫ్ టీఆర్ ఉంటుంది అని చెప్తే వచ్చు. సరే, ఇక్కడికి వచ్చావు. వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది కాబట్టి నువ్వు నువ్వు అనుకున్న దానికంటే మంచిగా ఉండొచ్చు, లేదా నువ్వు అనుకున్న దానికంటే చెడ్డగా కూడా ఉండొచ్చు. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నీ కోర్స్ చూస్ చేసుకొని ఇక్కడికి వచ్చావు. అక్కడ ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇక్కడ వచ్చినాక అంటే జాబ్ వచ్చేస్తుంది అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి వచ్చావా, లేకపోతే ఎలా వచ్చావు? బేసిక్ నీ నీ ఇంటెన్షన్ ఏంటి? నేను ఇక్కడికి వచ్చినాక లైక్ ఫస్ట్ 1 వీక్ యూనివర్సిటీ వెళ్ళినాక నాకు అర్థమైంది వాళ్ళు ఏం చెప్పారు మనమే నేర్చుకోవాలి అని. బికాస్ ఇండియాలో ఎలా అయితే టీచింగ్ చేస్తారో అలానే ఉంది ఇక్కడ. నేను ఐ ఎక్స్పెక్టెడ్ ఏదైనా డిఫరెంట్గా ప్రాక్టికల్గా ఇలా ఏమైనా నేర్పిస్తారేమో అనుకున్నా, కానీ వాళ్ళు జస్ట్ స్లైడ్స్ పెట్టి మీరే ఇంట్లో నేర్చుకొని రాండి, నేను వర్క్ షాప్ చేస్తా, జస్ట్ క్వశ్చన్స్ చేద్దాం. నాకు అసలు మైండ్ పోయింది. మరి నేను అది ఇంట్లో చదువుకొని కాలేజ్ రానికి ఎందుకు, అదేదో మొత్తం ఇంట్లోనే కూర్చుంటా కదా అనిపించింది. టు సే ఇన్ఫాక్ట్ అంటే నువ్వు ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడావు కాబట్టి నా ఒపీనియన్లో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 1000 times బెటర్. 1000 times better. నీకు అర్థం కాకపోతే ఒక 10 సార్లు 20 సార్లు చెప్పి, లేదా నిన్ను పట్టించుకునేవాడు ఎవడో ఒకడు ఉంటాడు. ఇక్కడ ఎవడు అసలు కేర్ చేయడు. నీ ఇష్టం, నువ్వు చదువుతావా లేకపోతే ఇంకేమైనా చేస్తావా కూడా నీ ఇష్టం. ఒక ఒక సార్ని కాంటాక్ట్ అవ్వాలన్నా, టీచర్ని కాంటాక్ట్ అవ్వాలన్నా చాలా ప్రాసెస్ ఉంటుంది. అండ్ నాకు ఇండియాలో ఫీజిబిలిటీ ఉండే, నాకు ఈ డౌట్ రాగానే నెక్స్ట్ మినిట్ వెళ్ళి మాట్లాడి. బట్ ఇక్కడ నువ్వు మెయిల్ పెట్టాలి, కన్సల్టేషన్ అవర్స్ అని ఇలా ఏదో ప్రాసెస్ ఉండే. అంత ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు. లైక్ మెయిల్ పెట్టి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి. క్లాస్ టైంలో అడగొచ్చు, బట్ క్లాస్ టైంలో ఆల్మోస్ట్ ఒక పెద్ద సెమినార్లో అవుతుంది. ఓ 60 మంది 50 మంది కూర్చునే క్లాస్లో నువ్వు అడగాలి అనుకుంటే అది చాలా కష్టం. లైక్ నీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఒక లెక్చరర్ అంటే చాలా కష్టం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. నేను అంత పెద్ద యూనివర్సిటీ ఇండియాలో ఏదో చూడలేదు. నేను ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఎక్కడే చూడలేదు అడ్లైడ్ యూనివర్సిటీ అంత పెద్దది. బికాస్ దీనికి ఉన్న క్యాంపస్లు కానీ, లైబ్రరీస్ కానీ, సిస్టమ్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ అసలు చాలా బాగుండేది. అయితే కాకపోతే మనం ఏది యూజ్ చేయం అంతేనా? ఏది యూజ్ చేయం. నేనైతే ఇప్పటిదాకా సిస్టమ్ తప్ప ఒక 2-3 times సిస్టమ్ యూజ్ చేసిన. లైబ్రరీ అయితే అసలు పోలేదు. బయట చూడడం తప్ప ఎప్పుడు పోలే. నాకు తెలిసి అక్కడ బుక్కులు వెతకడం కూడా కష్టం, అంత పెద్దగా ఉంటది. ఎవరు వెళ్ళరు లైబ్రరీ. జస్ట్ అసలు లైబ్రరీకి వెళ్ళే టైం టైం ఉండదు. అవును, వర్క్ అంటావు, వర్క్ నుంచి మళ్ళీ ఏమన్నా కాలేజ్ యూనివర్సిటీ ఉన్న రోజు అది కూడా ఆ షిఫ్ట్లు తీసుకోకుండా మనం యూనివర్సిటీకి అంతే. అవును, అది కూడా వెళ్తే ఎవరు పట్టించుకుంటాడు, వెళ్ళకపోతే ఎవరు పట్టించుకుంటాడు అనే ఇంటెన్షన్ లో ఉండిద్ది. అంతే. అవును. ఇంకో పెద్ద ఇంపార్టెంట్ థింగ్ అబ్రాడ్ వచ్చిన తర్వాత ఏంటంటే రూమ్మేట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. బాహుబలి కంటే పెద్ద యుద్ధాలు కూడా అవుతాయి. అసలు నువ్వు ఈ లైఫ్ ఎప్పుడు ఉండుండదు మనకి. బేసిక్గా ఇంట్లో ఉన్నప్పుడు అరే అమ్మ నాన్న వండి పెడతా ఉంటారు, తింటా ఉంటాం, అది అయిపోతూ ఉంటుంది లైఫ్. ఇట్లా చప్పట్లు కొట్టి ఇట్లా పిలిచినా కానీ వస్తాయి, ఏం కావాలంటే అవి వస్తాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఆ మిస్సింగ్ అనిపించిందా? ఇంట్లో ఫుడ్ కానీ లేకపోతే ఏదైనా, లేదా ఇక్కడ ఉన్నాయి అన్నీ కలుగుతున్నాయి అంటావా? మిస్సింగ్ అవుతుంది అన్న 100%. ఎందుకంటే నేను ఇనిషియల్గా ఇక్కడ స్కేప్లో ఉండే. అండ్ రిచ్ పీపుల్ రిచ్ అని కాదు, ఆ నాలెడ్జ్ లేకుండే. లైక్ బయట ఎంత తక్కువకి దొరుకుతాయి ఉండొచ్చు, ఇట్లా ఫ్రెండ్స్ కలిసి ఉంటారా, ఈ నాలెడ్జ్ లేకపోయింది. తర్వాత స్కేప్లో ఉన్న అన్ని రోజులు వేరే కంట్రీ పర్సన్తో ఉండాల్సి వచ్చింది. అండ్ చాలా డిఫికల్ట్ ఉండే. బికాజ్ నేను నైట్ టైమ్స్ నేను వర్క్ చేసుకుంటుండే, చదువుకోవడం ఏదో ఒకటి లైట్ వేసుకొని. సో ఆయనకి ఇబ్బంది అవుతుండే. ట్విన్ బంక్ బెడ్ అనమాట. సో ప్రతి దాంట్లో ఏదో చిన్న చిన్న గొడవలు వస్తుండే మాకు, వాష్రూమ్స్ విషయంలో కానీ కిచెన్ విషయం. సో నేను ఇంకా ఇలా అయితే కష్టం అని చెప్పేసి బాండ్ బ్రేక్ చేసేసి బయటికి వచ్చేసాను. 1200 ఒక్క. తర్వాత ఒక ఇల్లు టెంపరీగా ఎన్నో దగ్గర ఉన్నాం. తర్వాత ఎవరొక ఫ్రెండ్స్తో ఇల్లు తీసుకుందాం అని చెప్పేసి టెంపరీగా ఒక 2 months ఒకరితో ఉండే. వాళ్ళు బెటర్, వాళ్ళు బాగానే అనిపించింది వాళ్ళతో ఉండడము. తర్వాత ఒక రోజు వంశీ ఫోన్ చేసాను. వంశీ నేను అడ్లెట్ కి సేమ్ ఫ్లైట్ లో వచ్చాము, అంటే ఇండియాలోనే పడిచాము. సో ఇద్దరం కలిసి వచ్చిండే.
వంశీ, సందీప్, నేను, రమణ్ నలుగురం ఉంటాము. మేము రూమ్ తీసుకున్నాం. ఇప్పుడు ఫోన్ చేసి ఇలా ఉంది లీజ్, తీసుకుందాం అనుకుంటున్నాం, జాయిన్ అవుతావా అంటే 100% అవుతా, నువ్వు ఉంటే వస్తా 100% అని చెప్పాను. బికాజ్ నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించిన వ్యక్తి వంశీ ఇక్కడ వచ్చినాక. సో నేను వంశీ తీసుకుంటున్నా అనగానే నేను బ్లైండ్గా వచ్చేస్తా అని చెప్పిన. తర్వాత మేము నలుగురం రూమ్ తీసుకున్నాము. ఆ, మా నలుగురికి లైక్ ఆ ఇంట్లో అట్మాస్ఫియర్ చాలా బాగుంటుండే, మంచిగా వండుకోవడం. నేను అప్పటిదాకా తినపోతుండే సరిగా, బికాజ్ నాకు వంటలు రావు, నాకు కుకింగ్ రాదు, నాకు ఏం రాదు. సో నేను సరిగా ఫుడ్ తినకపోతుండే. ఇండియా నుంచి పికిల్స్ వస్తుండే, ఆ పికిల్సే తినుకుంటా, లేదంటే కర్డ్ తినుకుంటా, అసలు కర్రీస్ చేసుకోపోతుండే, నాకు రాకపోతుండే. సో తర్వాత వీళ్ళతో వచ్చినప్పుడు సందీప్ వండి పెట్టడం, సందీప్కి కుకింగ్ వచ్చు, మాకు వండి పెట్టడం. కానీ మేము షిఫ్ట్లకు వెళ్ళేటప్పుడు రైస్ వండి, లైక్ ఎంత కేరింగ్ అంటే అంత కేరింగ్గా చూసుకున్నాం మమ్మల్ని సందీప్. నేను షిఫ్ట్కి వెళ్ళి వస్తే, షిఫ్ట్లో ఉంటే ఫోన్ చేసి రైస్ పెట్టాలా, తింటావా అని చెప్పేసి అడుగుతాడు. సో ఫ్రెండ్స్తోని ఉండడం నాకు చాలా నచ్చింది. బట్ స్టిల్ ఇంటికి ఫుడ్ని, ఇంట్లో అట్మాస్ఫియర్ని మిస్ అవుతుండే. ప్రస్తుతం అయితే చాలా బాగుంది, ఫ్రెండ్స్తోని చిల్ అవ్వడము, కలిసి మూవీ వస్తుండే. సో మంచిగా ఉంది మా ఇంట్లో వైబ్. కోర్స్ గురించి దాని గురించి ఏంటి ఇప్పుడు వచ్చినప్పటి నుంచి అదే కోర్స్లో ఉన్నావా లేకపోతే వేరే కోర్స్ ఏమైనా చేంజ్ అయ్యావా ఏంది? ప్రస్తుతం నా సెకండ్ సెమిస్టర్ అదే కోర్స్లో ఉన్నా. ఫస్ట్ సెమిస్టర్ తర్వాత కాలేజ్ చేంజ్ ఐడియా వచ్చింది, బట్ సమ్హౌ నేను ప్రొసీడ్ అవ్వలేకపోయినా. ఎందుకంటే ఐ ఫెల్ట్ ఏమో ఏమవుతుందో, ఏమైనా రిస్క్ ఉంటుందేమో దాంట్లో, చేంజ్ అయితే టీఆర్కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది. బికాజ్ అప్పుడే రూమర్స్ స్టార్ట్ అయినాయి దట్ టీఆర్ రాదు, యూనివర్సిటీస్ చేంజ్ అయితే, ఆర్ ఎల్స్ కోర్స్ చేంజ్ అయితే రావు, టీఆర్ రాదు, అది ఇది అని చెప్పేసి రూమర్స్ వచ్చేసరికి భయపడి ఆ సెమిస్టర్ చేంజ్ చేయాలి. సెకండ్ సెమిస్టర్ కూడా ఫీ కట్టేసుకున్నా, లైక్ చదువుతుండే. తర్వాత మొన్న రీసెంట్గా ఇంకా రియలైజ్ అయినా దట్ ఈ కోర్స్లో ఉంటే ఐ హ్యావ్ నో వర్త్ అని, లైక్ నేను చదివి కోర్స్ వేస్ట్ అని. ఇప్పుడు అసలు కాలేజ్ చేంజ్ ఎందులో వాళ్ళు చెప్పు, అంటే నీ ఇంటెన్షన్, నాది నాకు తెలుసు, నీకు ఏమి క్లిక్ అయింది, కాలేజ్ చేంజ్ ఎందుకు అవుతున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సెమిస్టర్కి విత్ స్కాలర్షిప్ 18,000 కడుతున్నావు అన్న, $18,000 కడుతున్నావు. అందులో నువ్వు కాలేజ్ పోయే రోజులో వారానికి 2 days, మ్యాక్స్ 2 days అంతే. కొందరు ఇంకా క్లాసెస్ ని స్ప్రెడ్ చేసుకొని వారానికి 4 days 3 days పోతారు. వాళ్ళు ఇంకా పార్ట్ టైం చేయను కాదు. పార్ట్ టైం చేస్తా అనుకున్నాడైతే 2 days లో షెడ్యూల్ క్లాసెస్ ఎరికించుకుంటాడు. ఆ 2 days వాడు క్లాస్ వెళ్ళి క్లాస్ లో కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చేయడమే తప్ప, నువ్వు అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడు, అక్కడ లైబ్రరీస్కి వెళ్ళావు, అక్కడ వేరే ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్ ఏం విజిట్ చేయవు. క్లాస్ రూమ్కి వెళ్ళినావా, క్లాస్ లో ఉన్నావా, క్లాస్ విన్నావా, బయటకు వచ్చేసినావు, అంతే ఉంటుంది. నువ్వు నార్మల్ డేస్ లో వెళ్ళి యాక్సెస్ చేసుకోవచ్చు కదా కావాలి. నార్మల్ డేస్ లో టైం ఉండదు. ఇప్పుడు అసలు ఆ 2 days లో క్లాసెస్ ఎక్కిచ్చిందే పార్ట్ టైం వెళ్ళడానికి. నీకు నువ్వు నార్మల్ డేస్ లో వెళ్ళే అంత ఫ్రీడమ్ 24 hours వచ్చినా కానీ ఆ 24 hours ఒక్కోసారి 4 hours స్ప్లిట్ చేస్తారు. ఆ 18,000 లో నువ్వు జస్ట్ క్లాస్ పోనీకి రానికి వాడుతున్నావు. ఇన్ కేస్ నువ్వు సమ్హౌ ఆ సబ్జెక్ట్స్ హార్డ్ ఉండి ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయితే నువ్వు మొత్తం ఆ సబ్జెక్ట్ కి ఫీ కట్టాలి. నీకు 18,000 డివైడెడ్ బై 4 subjects అరౌండ్ 4,000 చేంజ్ పడుతుంది. నువ్వు ఒక సబ్జెక్ట్ పోతే సమ్హౌ అది నువ్వు చదవలేకనో లేదంటే అది స్ట్రిక్ట్ ఉండో ఎగ్జామ్ పోయింది అనుకో, నువ్వు ఆ 4,000 మళ్ళీ కట్టాల్సి వస్తుంది. అంటే నువ్వు అప్పటిదాకా పార్ట్ టైం చేసినాక సంపాదించిన పైసలన్నీ ఆ సబ్జెక్ట్ కట్టేస్తావు ఫెయిల్ అయితే. సరే ఫెయిల్ కాలేవు, సెమిస్టర్ పాస్ అయింది, నెక్స్ట్ సెమిస్టర్ ఎవ్రీ సెమిస్టర్ 1 lakh 1,000 to 1,500 AUD పెరుగుతుంది. బై ద ఎండ్ ఆఫ్ 6th semester నీకు నీ తెచ్చుకున్న లోన్ అయిపోయి దాని మీద ఎక్స్ట్రా పెడతావు 100%. బికాస్ లోన్ నీకు 40 lakhs ఇస్తాడు. మేబీ నువ్వు ఎక్కువ తీసుకుంటావేమో అప్పుడు, ఐ డోంట్ నో, బట్ మాకైతే 40 lakhs ఇచ్చిండు. బట్ నా ఫీ అరౌండ్ 58 lakhs అవుతుంది. ఎక్స్ట్రా 8 lakhs నేనే పెట్టుకోవాలి, ఎక్స్ట్రా 18 lakhs పెట్టుకోవాలి ఇంకా. సో నాకు 58 lakhs ఎవ్రీ ఇయర్. ఇప్పుడు AUD చేంజ్ అయింది కదా, నేను AUD వచ్చిన 52 ఉండే, ఇప్పుడు 69 ఉంది. ఆల్మోస్ట్ చాలా ఎక్కువ డిఫరెన్స్. రీసెంట్ గా ఫీ కట్టేటప్పుడు కూడా అరౌండ్ 2 lakhs ఎక్స్ట్రా పడుతుంది నేను ఇండియా నుంచి తెప్పించుకుంటే. యాడింగ్ టు పాయింట్ అంటే జనరల్ మీకు కూడా తెలియడానికి, కాలేజ్ చేంజ్ అనేది ఆస్ట్రేలియాలో లీగలే ఉంది. కాలేజ్ చేంజ్ జనరల్ గా ఎందుకు అవుతారంటే ఈయన ఇంటెన్షన్ ఏం చెప్పాడు, నా ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు 50 lakhs ఇక్కడ పెట్టి అది బొక్కే. 99% ఆఫ్ ద పీపుల్ గో అండ్ డూ ఆడ్ జాబ్స్ అనమాట. ఆడ్ జాబ్స్ చేసుకుంటూ ఉంటారు, లేదా ఇంకో జాబ్ బిజినెస్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు.
ఎప్పుడు రిలీజ్ అవుతారు ఇదంతా 2 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయ్యి ఆ బిజినెస్ లోకో ఇక్కడికో అక్కడికో వెళ్తారు. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఏమవుతుంది, లాస్ట్ సెమిస్టర్ ఎండింగ్ లో ఉన్నప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఆ 1% ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు టాపర్స్ అవ్వచ్చు, లేకపోతే ఓన్లీ జాబ్ మాత్రమే నేను చేస్తాను, ఇంకా నాకు బిజినెస్ వద్దు ఏమొద్దు ఇలా కూర్చునే వాళ్ళు, మేబీ వాళ్ళు అక్కడే ఉండి చదివితే వాళ్ళకి ఏమైనా వర్త్ ఏమో. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరి ఇష్టం వాళ్ళది. వర్తా కాదా అంటే కనుక నేను పర్సనల్ గా వర్త్ కాదు అని చెప్తా. ట్రాన్స్పోర్టేషన్ అనేది పెద్ద ప్రాబ్లం ఇష్యూ. ఎందుకంటే నువ్వు కనుక బస్సులో ట్రావెల్ చేసావు అనుకో, నీకు 20 మినిట్స్ కార్లో పట్టేది అది 1 అవర్ 20 మినిట్స్ లో పట్టొచ్చు. అండ్ నువ్వు బస్సులు కూడా చేంజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇనిషియల్ డేస్ లో రాగానే నువ్వు కార్ తీసుకున్నావా, లేకపోతే ఎట్లా ఏం చేసావు? ఇనిషియల్ డేస్ లో బస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో ఇనిషియల్ డేస్ లో అరౌండ్ 2.5 months జాబ్ లేకుండే. సో ఆ 2.5 months కాలేజ్ వెళ్ళడం, యూని వెళ్ళడం తప్ప ఏం చేయకపోతుండే. సో ఇల్లు యూనియే. అప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగానే అనిపించింది, బికాస్ $60 నీకు నెలకి పెడతావు. నీకు ఎక్కడికంటే అక్కడికి, కాలేజ్ అనే కాదు వేరే దగ్గరకైనా ఆ $60 పని చేస్తుంది. సో నాకు అది వర్త్ అనిపించింది. నాకు ఎప్పుడైతే జాబ్ వచ్చిందో రెడ్ రూస్టర్ లో, అది ఆల్మోస్ట్ 18 kilometers నేను ఉన్న దగ్గర నుంచి. సో నాకు బస్సులో వెళ్ళడానికి 1 hour 20 minutes పడుతుండే. నా షిఫ్ట్ 5 o'clock అయితే ఆల్మోస్ట్ 3:30కి అలా స్టార్ట్ అవ్వాల్సి వస్తుండే. 3:30కి ఇంకా కొన్నిసార్లు బస్ డిలేస్ అయితే, సో 3కి అలా స్టార్ట్ అవ్వాల్సి వస్తుండే. మళ్ళీ నైట్ పూట ఎప్పుడైతే నా స్టోర్ 11 o'clock అయిపోతుంది షిఫ్ట్ ఇన్ కేస్. ఆ 11 నుంచి నేను మళ్ళీ ఇంటికి వచ్చే గ్యాప్ లో 1.5 hours, మళ్ళీ 1.5 or 2 hours కూడా పట్టొచ్చు. బస్సులు దొరుకుతున్నాయి అప్పుడు చాలా రేర్. అంటే ఐ డోంట్ నో, కొన్నిసార్లు బస్సెస్ వచ్చి వెళ్ళిపోతాయి, అంటే ఆపడు ఆ స్టాప్ లో. కొన్నిసార్లు ఏమో చూపిస్తుంది వస్తుందని, బట్ హాఫ్ అన్ అవర్ అయినా 1 hour అయినా బస్ రాదు. ఆ షిఫ్ట్ కి వెళ్ళడం మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. షిఫ్ట్స్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ కోల్స్ వెళ్ళాలన్నా కూడా నేను బస్సులో వెళ్ళాల్సి వస్తుండే. మేము ఏమైనా గ్రాసరీ తీసుకొస్తే కూడా దాని బస్ లో 2-3 లగేజ్లు పట్టుకొస్తే అందరికి వస్తుండే. అదొక ప్రాబ్లం. ప్లస్ తిరగాలన్నా కూడా మేము ఇక్కడ ఏదైనా తిరగాలన్నా బస్ లో నువ్వు అక్కడికి వెళ్తావు, ఆ నుంచి మళ్ళీ అక్కడ వేరే ప్లేస్ కి వెళ్ళాలంటే బస్సు ఉంటుందా లేదో తెలియదు. సో ఆ ఇబ్బంది అయితే ఉంటుండే. తర్వాత నేను కార్ రెంట్ తీసుకుండే, బైక్ రెంట్ తీసుకుండే కార్ కన్నా ముందు. బైక్ మీద వెళ్తుండే బానే, బైక్ నాకు ఓకే బానే అనిపించింది. బట్ ఎప్పుడైతే చలి పెట్టడం స్టార్ట్ అయిందో నడపలేకపోతుండే, బికాస్ చాలా చలి ఉంటుండే. ఆ ప్లస్ కార్స్ చాలా ఎక్కువ కార్స్ ఉంటుండే, ఆ డేంజర్ ఎక్కువ ఉంటుండే, బండి మీద పక్కకేంచి వెళ్ళిపోతుండే. సో ఆ భయం ఉంటుండే. బట్ స్టిల్ సమ్ 2 months ఆ బైక్ వాడుండే. తర్వాత నాకు బైక్ సెట్ కాదు, చలి పెడుతుంది, నడపలేం బండి నైట్ టైమ్స్ కూడా అని చెప్పేసి కార్ రెంటల్ తీసుకున్నా. కార్ రెంటల్ 1 month వాడినట్టున్నా. అప్పటికి నాకు ఇంకా కార్ అంత పర్ఫెక్ట్ గా రాకపోతుండే, రూల్స్ తెలవడం ఇవన్నీ రాకపోతుండే. నేర్చుకొని కార్ రెంట్ తీసుకొని నేర్చుకొని పర్ఫెక్ట్ గా ఓకే. ఆ 1 month నేను చాలా ఎక్కువ అమౌంట్ కడుతుండే. వాడు నాకు నా ఏజ్ 21 అని చెప్పేసి $170 అడిగింది వాడు రెంట్. ఇంకా నాకు ఆప్షన్ లేక నేను కార్ తీసుకోవాల్సి వచ్చిండే. 170 కట్టుండే ఆ 1 month. $170 నువ్వు అక్కడ కడుతున్నావు అంటే ఆల్మోస్ట్ నెలకి 600 చేంజ్ పడుతుండే. అప్పుడు ఇంకా ఫిక్స్ అయ్యండే సెకండ్ హ్యాండ్ కార్ అనేది తీసుకుందాం. అప్పటి చూస్తుండే సెకండ్ హ్యాండ్ కార్స్. ఇంకా అప్పుడు మీరు చెప్పారు, మీ ఐడియా చెప్పారు, నాకు ఇంట్రెస్ట్ వచ్చి కార్ తీసుకోవడం ఇలా. సో అంటే నువ్వు జనరల్ బేసిక్ గా నువ్వు కొత్త కార్ కొనేటప్పుడు, కొత్త కార్ కొన్నావు కాబట్టి నువ్వు అసలు ఏం చూసావు, ఎందుకు కొన్నావు కొత్త కారు? మాక్సిమం అందరూ సెకండ్ హ్యాండ్ కొంటారు. ఈవెన్ నేను కూడా వచ్చినప్పుడు సెకండ్ హ్యాండ్ కొనేవాడిని, ఎందుకంటే నాకు ఆప్షన్ లేదు అప్పుడు. నువ్వెందుకు ఫస్ట్ హ్యాండ్ తీసుకున్నావు? సెకండ్ హ్యాండ్ తీసుకుందాం అనుకున్నప్పుడు వాడు మనకి ఫేస్బుక్ మార్కెట్ లో నో ఇష్యూస్, ఆల్ గుడ్ అని ఇలా పెడుతూ ఉంటాడు. బట్ వెన్ యూ టేక్ కార్ పక్కా ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, లేదంటే నీకు ఆ ప్రైస్ కి వాడు ఇవ్వడు. అండ్ ద కిలోమీటర్స్ ఇట్ టుక్ అంటే ఆల్మోస్ట్ 150-180 kilometers తిరిగిన బండ్లు మాత్రమే ఇస్తాడు వాడు. అంత చీప్ గా 150K 180K తిరిగినవి నీకు 4,000-5,000 ఇస్తుంది. బట్ నీకు దాంట్లో ఇంటర్నల్ ఇష్యూస్ ఏమున్నాయో తెలియదు. ఇన్స్పెక్షన్ కి తీసుకెళ్లి ఇన్స్పెక్షన్ కు $110-120 పెట్టి అది చేయించినా కూడా వాడు నీకు స్టిల్ ఫ్లాస్ ఏమైనా చెప్పినా, పర్ఫెక్ట్ ఉందని చెప్పినా, ఫ్యూచర్ లో వస్తాయా రావా అనేది వాడు కూడా గ్యారంటీ ఇవ్వలేడు మెకానిక్. వాడు ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో బండి ఎలా ఉంది కండిషన్ అనేది మాత్రమే చెప్తాడు, కాబట్టి ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడు మీరు మీ ఐడియా చెప్పారు, లైక్ ఇట్లా కార్ రెంటల్స్, రెంట్ ఓన్ కార్ అనుకుంటున్నాను.
తర్వాత నేను క్యాలిక్యులేషన్స్ వేసుకుండే ఫస్ట్. నేను రెంట్ 170 కడుతున్నా. ఆల్మోస్ట్ 600 చేంజ్ కడుతున్నా. 700 చేంజ్ 170 అంటే బేసిక్లీ మీ అందరు చేసే తప్పు ఏంటంటే ఈవెన్ మీరు $150 యావరేజ్ చేసుకున్నా కానీ మీరు 4 వీక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. 4 వీక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు 600 వస్తుంది. కానీ అది 4.33 వీక్స్ ఉంటుంది. 4.33 వీక్స్ ఎందుకు ఉంటుంది అంటే ఇయర్లో వచ్చేసి 52 వీక్స్ ఉంటాయి. 52 వీక్స్ డివైడెడ్ బై 12 months చేస్తే మనం 4.33 వీక్స్ వస్తుంది. సో ఆ 4.33 వీక్స్ ఇంటూ మినిమం వచ్చేసి $150 వేసుకున్న $650 మీకు జస్ట్ కార్ రెంట్కి అయిపోయింది. నువ్వు కార్ రెంట్ $650 కడుతున్నప్పుడు ఆ కార్లో నీది ఏ పార్ట్ నీ సొంతం కాదు. ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ 2 months, ఆఫ్టర్ 3 months ఏదైనా కానీ. 2 days బ్యాక్ నేను ఒక పర్సన్ కలిసాను అనమాట. ఇది మీరు చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. మార్కెట్లో ఎప్పుడైతే మీరు కార్ కొంటున్నారో, కొత్త కార్ పర్టికులర్ గా కొంటున్నారో, ఇది కన్సిడర్ చేయండి. ఏంటి, ఆ 2 days బ్యాక్ ఆ పర్సన్ కలిసినప్పుడు ఆయన ఏమంటాడు, నాది ఇంట్రెస్ట్ రేట్ 10% పడింది, $30,000 నా కార్ వాల్యూ, దాంట్లో $25,000 ఏమో నేను లోన్కి వెళ్ళా, $5,000 డిపాజిట్ కట్టా అని చెప్పాడు అనమాట. సరే నీ ఈఎంఐ ఎంత వస్తుంది అంటే వీక్లీ $230 to $40 అని చెప్పాడు అనమాట. $230 నేను క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ ఇంటూ 4.33 వీక్స్ వేస్తే మంత్కి $995 $1,000 వచ్చింది. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అంటారు అనమాట దీన్ని. వాడు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అని 10% అని నీకు జస్ట్ డాక్యుమెంట్ లో పెడతాడు. దాని తర్వాత మంత్లీ ఫీజ్ అని, దాని తర్వాత ఫైనాన్స్ అప్లికేషన్ ఫీజ్ అని డిఫరెంట్ ఫీజులు వేస్తారు అనమాట. సర్వీస్ ఫీజు, ఆ ఫీజు ఈ ఫీజు వేసి వాడు కడుతున్న అమౌంట్ ఎంత తెలుసా, ఆల్మోస్ట్ $1,000 కడుతుంటే విచ్ ఇంక్లూడ్స్ టు 27% ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ వాడు అనుకుంటుంది బ్లైండ్ గా 10% అని. సో మీరు చూసుకోవాల్సింది పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు, మీరు ఎంత ఈఎంఐ కడుతున్నారని చెప్పేసి. ఆల్మోస్ట్ 36 months లో $11,000 ఎక్కువ కడుతున్నాడు వాళ్ళు. మీరు ఎప్పుడైనా కానీ కార్ కొనేటప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ కాదు, మీరు చూడాల్సింది వీక్లీ ఎంత వస్తుంది లేదా మంత్లీ ఎంత వస్తుంది. దాన్ని తీసుకెళ్లి మీరు ఆన్లైన్ క్యాలిక్యులేటర్, గూగుల్లో వచ్చిన క్యాలిక్యులేటర్స్ ఉంటాయి, దాంట్లో పెట్టి అరే బాబు ఎంత ఇంట్రెస్ట్ వస్తుందని చూసుకుంటే మీకు ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అర్థమవుతుంది అనమాట. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ వేరు, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ వేరు. ఫిక్స్డ్ అంటే జస్ట్ నార్మల్ పైన చూపించడానికి అంతే. దాని తర్వాత ఏమవుతుందంటే లోపల వచ్చే లూప్ హోల్స్ ఉంటాయి, అదంటాడు ఇదంటాడు, అక్కడ $11, ఇక్కడ $12, అక్కడ $5 అట్లా వేసుకొని ఆల్మోస్ట్ 27% ఆ అబ్బాయి కడుతున్నాడంటే రిప్ ఆఫ్ చేసినట్టే అనమాట. బేసిక్ గా నువ్వు ఎప్పుడైతే కార్ తీసుకున్నావో ఎంత $26,000 పెట్టో ఎంత తీసుకున్నట్టు, $26,000 పెట్టి కార్ తీసుకున్నప్పుడు నీకు వచ్చి నువ్వు 10,000 డిపాజిట్ ఎంత కట్టుకున్నావు కంపెనీకి. కట్టినప్పుడు నీకు జస్ట్ వస్తుంది ఈఎంఐ ఎంత వస్తుంది, ఓన్లీ ఇంట్రెస్ట్ ఈఎంఐ వచ్చేసి $445 వస్తుంది. అండ్ ఇన్సూరెన్స్ అండ్ రెజో అనేది అది కంపల్సరీ మ్యాండేటరీ, ఎవరైనా తీసుకోవాలి. సో ఆ అబ్బాయి కూడా ఓన్లీ ఇంట్రెస్ట్ వచ్చేసి $995 కడుతున్నాడు ఇంట్రెస్ట్ మాత్రం. అసలు రిప్ ఆఫ్ చేశారు. నాకు ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు అది గుర్తొచ్చి చెప్తా. ఇన్సూరెన్స్ అండ్ అది డిఫరెంట్ మళ్ళీ. సో మార్కెట్ లో ఇలా ఉంది సినారియో. అండ్ ఇంకొకటి దాని తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే నీకు అర్థమైతే ఉంది, జాబ్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ లో జాబ్ వస్తుందా, లేకపోతే ఏం చేయాలి ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. సో నువ్వేమనుకుంటున్నావు? యాజ్ ఐ సెడ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిజినెస్ అండ్ టీచింగ్ అని చెప్పాను కదా. ఫస్ట్ పిఆర్ కొట్టడానికి ట్రై చేస్తా. పిఆర్ వచ్చినాక టీచింగ్ది కోర్స్ చేయాలనే అదైతే ఫిక్స్ ఉంది మైండ్లో, పక్క టీచింగ్ కోర్స్ చేస్తాను. దాని తర్వాత దాని మీద జాబ్ చేయడమా లేదంటే బిజినెస్లో కంటిన్యూ అవ్వడం అనేది తెలియదు. బట్ నాకు ఆ ప్యాషన్ ఉంది టీచింగ్ కాబట్టి అది 100% చేస్తా. బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. కొన్ని ఇయర్స్ 1 year జాబ్ చేస్తాను, 2 years చేస్తాను, తెలియదు అది జాబ్ ఏంటి అవన్నీ తెలియదు. కానీ అల్టిమేట్ గా బిజినెస్ మాత్రం పక్కా పెట్టుకుంటా, నేర్చుకుంటున్నా. మేబీ సమ్హౌ 100% నేను అనుకున్నది అయ్యి అదే మంచి అమౌంట్ అంటే బిజినెస్ స్టార్ట్ చేసుకుంటా. సో మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఆస్ట్రేలియా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ టు స్టార్ట్ బిజినెస్. అరే ఎలా చేయాలి, డబ్బులు లేవు కదా, నెక్స్ట్ మంత్ చేద్దాం, రేపు చేద్దాం, లేదా నాకు కొంచెం నెట్వర్క్ ఫామ్ అయినాక చేస్తా, మీరందరూ ఎట్లనో చేశారు లక్ అది ఇది బొంగు అవన్నీ ఏముండవు. నీకు చెయ్యాలని పట్టుదల ఉంటే 100% ఇక్కడ బొచ్చడి మంది ఉన్నారు నీకు బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు. నువ్వు కరెక్ట్ పాయింట్లో నువ్వు లాయల్గా ఉండాలి అంతే. నువ్వు లాయల్గా ఉన్నప్పుడు నీకు ఆపర్చునిటీస్ 100% వస్తాయి. అబ్రాడ్ అనే కంట్రీలో ఒక్కొక్కరికి మల్టిపుల్ బిజినెసెస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ బిజినెసెస్ లో ప్రతి బిజినెస్ ఆ ఓనర్ వచ్చి చూసుకోలేడు అనమాట. దాంట్లో వర్కింగ్ పార్ట్నర్స్ ని పెట్టుకుంటారు. అలా చిన్నగా నీ జర్నీ స్టార్ట్ చేయాలి. ఒకవేళ బిజినెస్ మీద ప్యాషన్ ఉంటే, జాబ్ మీద ప్యాషన్ ఉంటే వెల్ ఆఫ్, యూ కెన్ గో అండ్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ జాబ్. అదే బిజినెస్ మీద కనుక ప్యాషన్ ఉంటే చిన్నగా ఇలా స్టార్ట్ చేసి ఎక్కడో చోట వర్కింగ్ పార్ట్నర్ లాగా జాయిన్ అయ్యి 10% లేదా 5% ఏం తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి. దెన్ ఆఫ్టర్ దట్ మీరు అంచులంచులుగా అట్లా ఎదిగిపోతారు. ఇలానే చేయాలి. నేను కూడా అలానే చేశా, ఇంకొకరు కూడా అలానే చేశారు, నాకు తెలిసిన చాలా మంది అలానే చేశారు. ఫస్ట్ మీకు ఒక ఎంట్రీ పాయింట్ దొరకాలి అంతే.
దాని తర్వాత ఆటోమేటిక్గా ఆ సర్కిల్ వల్ల యూ విల్ గ్రో. అండ్ బొచ్చడు మంది అన్నా నాకు ఇదన్నా అదన్నా నేను కలిసిన ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే మీరు సెట్ అయిపోయారు 2 ఇయర్స్లో బాగానే సెట్ అయిపోయారు. అరే నీకు సెట్ అయ్యే ముందు నేను ఎంత నొప్పి పట్టానో నీకేం తెలుసు? అది తెలీదు. మీకు లక్ ఉండదు, ఏముండదు. మీరు 100% కష్టపడాల్సిందే అండ్ లాయల్‌గా ఉండాల్సిందే. అండ్ మీకు ఆ పట్టుదల అయితే 100% ఉండాలి. లేకపోతే ఏం రాదు. నువ్వు అంతే జాబ్ చేసుకుంటూ ఉంటావు. అదే ఊబర్ కొట్టుకుంటూ ఉంటావు. లేకపోతే ఇంకో జాబ్ చేస్తావు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ $5,000, $6,000 మంత్లీ ఎర్న్ చేస్తావు. అలా కాకుండా అరే బాబు నేను ఏదో ఒకటి చేయాలి. నేను కొంచెం నెక్స్ట్ జనరేషన్‌ని ఇంకొంచెం బాగా బతికించాలి అన్న ఇంటెన్షన్ ఉంటే, ఒకవేళ బిజినెస్ చేద్దామని ఇంటెన్షన్ కూడా ఉంటే, ఆస్ట్రేలియా ఈస్ ది బెస్ట్ కంట్రీ టు స్టార్ట్ బిజినెస్. పార్ట్ టైం జాబ్స్ గురించి చెప్పు. నువ్వు రాగానే నీకు పార్ట్ టైం జాబ్ వచ్చేసిందా? లేకపోతే అసలు నువ్వు నీ కష్టాలు ఏంటి పార్ట్ టైం జాబ్? అండ్ జాయిన్ అయిన తర్వాత లోపల ఉండే కష్టాలు ఏంటి? నేను వచ్చి 2.5 months అయింది. నాకు 2.5 months తర్వాత నాకు జాబ్ వచ్చింది. ఆ ఫస్ట్ 2.5 months లైక్ తెచ్చుకునే అమౌంట్ అంతా అయిపోయింది. పాకెట్లో $500 ఉండే. మా డాడీ వాళ్ళకి ఇంకా నేను సెట్ అయిపోతా, మీరు ఏం పంపించకండి అని చెప్పేసి అప్పుడే ఇంకా $500 అప్పుడే చెప్పిన ఏదో ఒకటి చేసుకోవాలి. ఆ 2.5 months నేను నా రెజ్యూమేస్ అరౌండ్ 40-50 రెజ్యూమేస్ తీసుకెళ్ళి స్టోర్ బై స్టోర్ ప్రతి స్టోర్ లో ఇచ్చి నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి అన్నిట్లో ట్రై చేసిన. బట్ ఏడ ఒక్క రెస్పాన్స్ కూడా రాలేదు. ఇండీడ్ వీటిలో చాలా అప్లై చేసిన. నాకు చాలా మంది ఏమన్నారంటే వీటిలో అప్లై అయ్యే రెజ్యూమేస్ తీసుకెళ్ళెళ్ళు వచ్చేస్తాయిలే అని చెప్పేసి. బట్ అది అసలు ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో హెల్ప్ చేయలేదు అట్లా రెజ్యూమేస్ ఇవ్వడం కానీ ఇండీడ్ లో అప్లై చేసి. సో తర్వాత ఒక రోజు వంశీ లైక్ ఒక అన్న ఉన్నాడు తెలిసిన అన్న, వాళ్ళ ఇంట్లో పూజ అవుతుంది వస్తావా అంటే, అవును ఎవరు అంటే ఒక అన్న ఉన్నాడు ప్రేమన్న అని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, వీడియోస్ చేస్తూ ఉంటాడు, స్టూడెంట్స్ హెల్ప్ చేస్తాడు. ఓకే నేను వస్తా అని చెప్పేసి మీ ఇంటికి వచ్చా. ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత మనం కూర్చున్నాము మాట్లాడుతుంటే మీరు అడిగారు ఎవరెవరికి పార్ట్ టైమ్స్ లేవు అని చెప్పేసి. నేను అప్పుడు అన్న నాకు లేదు అన్నానంటే, మీరు ఒకటి ఉంది వెనకాల డిష్ వాషింగ్ నేను చేసి ఉండే అది చేయగలుగుతావా అంటే, నేను నెక్స్ట్ మినిట్ బ్లైండ్ గా అన్న పక్కా 100% చేస్తా అని చెప్పిన. తర్వాత నెక్స్ట్ డేనే రెడ్ రోస్టర్ కి వెళ్ళిన. అదే నా ఫస్ట్ పార్ట్ టైం రెడ్ రోస్టర్. అక్కడికి వెళ్ళిన. అక్కడ మొత్తం స్టోరీ చూసుకునే ఎట్లుంది ఏంటి అని. తర్వాత నాకు వర్క్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది అని చెప్పేసి. సో అక్కడ నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 4-5 months చేసినట్టున్నా. 4 months అక్కడ రెడ్ రోస్టర్ లో చేసిండే. అది చాలా బాగుండే ప్లేస్ మాత్రం నాకు. అండ్ ఓనర్ అన్న సుమంత్ అన్న నన్ను ఒక 3-4 times కలిసిండే ఇనిషియల్ గా. అప్పుడు స్టోర్కి వచ్చినప్పుడు అడుగుతుండే అంత మంచిగానే ఉందా, కంఫర్టబుల్ ట్రైనింగ్ ఓకే అంతా. సుమంత్ అన్న కూడా చాలా చేసిండు, షిఫ్ట్స్ రావడము లైక్. సో ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది. నేను అక్కడ అది నా ఫస్ట్ పార్ట్ టైం. నేను ఇండియాలో ఏ రోజు పార్ట్ టైం చేయలేదు. ఆల్మోస్ట్ తిన్న ప్లేట్ కూడా అసలు తీయబోతుండే. అసలు అంటే ఇక్కడికి వచ్చి లైక్ డిషెస్ వాష్ చేయడము ఇదంతా నేర్చుకొని కంప్లీట్ నాకైతే మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఫిజికల్ వర్క్ బట్ స్టిల్ మంచిగా అనిపించింది. తర్వాత నేను 4-5 months తర్వాత ఒక అన్న రిఫర్ చేసిండు నన్ను, అరే ఇట్లా ఓటీఆర్ సభ్య ఉంది అప్లై చేస్తావా అంటే, ఓకే జాబ్ చేంజ్ అవ్వాలి కదా, కాన్స్టెంట్ ఇక్కడనే వర్క్ చేయడం ఎందుకు, కొత్త జాబ్కి వెళ్తే కొత్తగా ఏమైనా నేర్చుకోవచ్చు అని చెప్పేసి సబ్వేలో చేస్తాను. ఇప్పుడు ఈ రీసెంట్ 1 month ఒక 3 weeks బ్యాక్ దాకా సబ్వేలోనే చేస్తుండే. సో సబ్వే ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే అక్కడ కూడా. అది మొత్తం లైక్ ఆస్ట్రేలియన్ ఉందన్నమాట. సో అక్కడ అందరూ ఆజీస్ ఉండే, మంచిగా అనిపించింది వాళ్ళతో కూడా. దాని తర్వాత మా ఫ్రెండ్ వంశీ తను వూల్స్ వేర్ హౌస్ లో అప్పుడే చేస్తుండే. సో ఇట్లా జాబ్స్ ఉన్నాయి, రిఫరల్స్ ఉన్నాయి, మీ ఫ్రెండ్స్ ని తీసుకొని రండి అని చెప్పేసి వాళ్ళ సైడ్ వాళ్ళ మేనేజర్స్ అడిగితే మాతోని అప్లై చేయించిండు. ఒక 10-15 members అప్లై చేసినట్లు అందరికి వచ్చేసినాయి. అండ్ పే బాగుంది, అంత బాగుంది ఇప్పుడు అవర్స్ అంతా. ఓకే. అండ్ ఫైనల్ గా ఒకవేళ కనుక మన ఎవరైనా వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళు కనుక ఆస్ట్రేలియా రావాలి అండ్ ఫైనాన్స్ ఆర్ అకౌంటింగ్ ఫీల్డ్ లో సెలెక్ట్ చేసుకోవాలి అంటే నీ సజెషన్ ఏంది ఇప్పుడు నా గ్రౌండ్ రియాలిటీ? నేను చూసినంత వరకు కాన్సెప్ట్స్ బాగుండే. లైక్ నీకు సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే మంచి నాలెడ్జబుల్ సబ్జెక్ట్, అంటే నువ్వు నేర్చుకునే చాలా ఉంటుంది. బట్ లెక్చరర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లెక్చరర్స్ మనకి హెల్ప్ చేస్తారు ఆ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడంలో. ఇలా అంటే మాత్రం అది కంప్లీట్లీ రాంగ్. వాళ్ళు నీకు జస్ట్ వర్క్ షీట్స్ చేయడంలో
లేదంటే స్లైడ్స్ చూసి ఎక్స్ప్లెయిన్ చేయడం తప్ప ఏముండదు. నీకు నిజంగా అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ మీద ప్యాషన్ ఉంటే మాత్రం నీ సెల్ఫ్ స్టడీ మాత్రం పక్కా చేసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ క్లాసెస్. ఓకే. పిఆర్ సంగతి ఏంటి వస్తుందా? నేను ఓపెన్ గా మాట్లాడు. సో ఓకే, నేను నా కోర్స్ ఇది అని చెప్పేసి నేను చాలా మందికి చెప్పిన. నా సీనియర్స్ కూడా ఉన్నారు అకౌంటింగ్ అండ్ ఫినాన్స్. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు నవ్వుతుండే నన్ను. లిటరలీ నేను ఒక 10 మందికి చెప్తుంటా ఇట్లా అని, సీనియర్స్ లైక్ ఆడ్ జాబ్ చేస్తారు వాళ్ళు. ఎప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు నవ్వుతున్నారు. మేబీ అనుకోవచ్చు అందరూ, వారే వాళ్ళ చేతన వాళ్ళే, సో వాళ్ళు ఆడ్ జాబ్స్ చేస్తారు అట్లా అని కాదు. అండ్ దేవర్ టాపర్స్ నాకు తెలిసిన వాటిలో. వాళ్ళు స్టిల్ ఒకరు ఓటీఆర్ లో, ఒకరు డిఫరెంట్ ఫీల్డ్స్ లో పనిచేస్తున్నారు. స్టిల్ ఆల్మోస్ట్ 1.5 year అయింది. స్టిల్ ట్రైయింగ్ వాళ్ళు జాబ్స్ కోసము. జాబ్ మార్కెట్ అయితే చాలా బ్యాడ్ గా ఉంది అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ కి. వేరే కోర్సెస్ కి ఎలా ఉందో నాకు తెలియదు కానీ నేను సీనియర్స్ ని కాంటాక్ట్ అయినా, తర్వాత జాబ్ ప్రొవైడర్స్ ని కాంటాక్ట్ అయినా. ఒకప్పుడు ఒక టైమ్ ఆఫ్ లో ఇంటర్న్షిప్స్ అప్లై చేద్దామని చెప్పేసి అకౌంటింగ్ ఫర్మ్స్ వెతుక్కొని హెచ్ఎన్ఆర్ బ్లాక్ ఏదో ఉంటే ఇంటర్న్షిప్ ఫర్మ్స్ అవిటికి అప్లై చేసి ఇలా కావాలి ఫ్రీ ఇంటర్న్షిప్ 10 to 15 hours చేస్తా వీక్ అని చెప్పేసి అంటే, లేదు మా దగ్గర ఫుల్ ఉన్నాయి, మేము పెట్టుకోము, ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంకా మెయిన్ గా. ఇండియాలో నీకు ఆ జాబ్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 2.5 years ఉంటేనే ఇక్కడ ఏదో ఒక ఇంపాక్ట్ అయితే చేయగలుగుతాము. మేబీ ఇంటర్న్షిప్స్ కొందరికి వస్తుండొచ్చు డిపెండింగ్ ఆన్ ద స్కిల్ లెవెల్ అండ్ ఎవ్రీథింగ్. బట్ పిఆర్ అయితే చాలా కష్టం అన్నారు. చాలా ఎక్కువ పాయింట్స్ కావాలి దానికి. పాయింట్స్ వచ్చినా కూడా పిఆర్ వస్తుంది అనే గ్యారంటీ లేదు. బికాస్ ఆ కోర్స్ కి డిమాండ్ లేదు. చాలా మంది అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో నీకు ఫ్యూవర్ స్పాట్స్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ వేరే ఆడ్ జాబ్ చేసుకోవడము, ఇండియాకి వెళ్ళిపోవడమే అవుతుంది. సో పిఆర్ మార్కెట్ అయితే అస్సలు బాగాలేదు అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ కి. అండ్ మీ అందరికి కూడా పర్టికులర్ గా పేరెంట్స్ కి చెప్పేది ఏంటంటే, ఈ మీ పిల్లలు కానీ లేదా మేము కానీ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతుంది. అంతేగాని అక్కడ ఉన్నప్పుడు ఎవరికి అర్థం కాదు. ఇక్కడ వచ్చిన తర్వాత రియాలిటీ అర్థమైనప్పుడు దే వాంట్ టు చేంజ్ టు సంథింగ్ ఎల్స్. లెట్ దెమ్. అంతేగాని నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడే రావాలి, నువ్వు అదే యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అవ్వాలి, నువ్వు ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి, మేము వాట్సాప్ ఫోటో పెట్టుకోవాలి, ఈగా చెప్పాల్సింది. వాళ్ళకి ఏం కావాలంటే చేయనియండి. ఎలా అయినా కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, అవుట్ ఆఫ్ కంట్రీ వచ్చారు, మిమ్మల్ని ఏం అడగట్లేదు, వాళ్ళ ఎక్స్పెన్సెస్ వాళ్ళే మేనేజ్ చేసుకుంటున్నారు. ఐ థింక్ వాళ్ళంతా వాళ్ళు గ్రో అవ్వగలుగుతారు వన్స్ ఇక్కడ హ్యాబిచువేట్ అయిపోయిన తర్వాత అనేది నా పాయింట్. ఎందుకంటే ఇది రూడ్ గా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, బట్ పాయింట్ ఏంటంటే మీరు అక్కడ ఉండి మీకు రియాలిటీ తెలియపోవచ్చు. ఆ పక్కన సొసైటీ ఏదైతే ఉందో అదే మీరు ప్రపంచం అనుకుంటారు అనమాట. వాళ్ళు మాట్లాడింది, వీళ్ళు మాట్లాడింది, లేదా ఎవరో ఒక అమ్మాయి సెట్ అయిందని, లేదా ఎవరో ఒక అబ్బాయి సెట్ అయ్యాడని చెప్పేసి అదే ప్రపంచం అనుకోకండి. ఇప్పుడు 100 మంది వస్తే ఒకరు సెట్ అయ్యి మిగతా 99 మంది వాక్ పోలేరు కదా. 99 మంది కూడా సెట్ అవ్వాలంటే దే నీడ్ టు ఆప్ట్ సమ్ అదర్ ఫీల్డ్స్ అనమాట. ఏదో ఒక ఫీల్డ్ లోకి వెళ్ళనియండి, వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్ లోకి వెళ్ళనియండి, లేదా పిఆర్ వచ్చే ఫీల్డ్ లోకి వెళ్ళనియండి. ఇది పర్టికులర్ గా నేను పేరెంట్స్ కి చెప్తున్నాను అనమాట. సరే పిఆర్ రాదు అని నువ్వే చెప్తున్నావు నీ కోర్స్ కి, మరి నీకైతే ఇక్కడ సెటిల్ అవ్వాలని చెప్తావు, మరి నీ పిఆర్ కోసం ఏం చేస్తున్నావు? నేను సైమల్టేనియస్ గా వేరే కోర్స్ కూడా చేస్తున్నాను, క్యాబినెట్ మెట్రీ అని. కాలేజ్ చేంజ్ అవుతున్నా, సో దట్ అమౌంట్ సేవ్ చేసుకునే అమౌంట్ క్యాబినెట్ మెట్రీకి కట్టడానికి. సో దట్ నేను 2 options పెట్టుకుంటే నాకు సైమల్టేనియస్ గా నా గ్రాడ్యుయేషన్ అయ్యే లైఫ్ క్యాబినెట్ మెట్రీ కూడా అయిపోతుంది. సో నేను రెండింటికి పెట్టుకోవచ్చు, రెండిట్లో ఆప్షన్ ఉంది నాకు. దీంట్లో ఛాన్సెస్ తక్కువ ఉన్నాయేమో కానీ క్యాబినెట్ మెట్రీలో అయితే ఛాన్సెస్ బాగానే ఉన్నాయి. సో ఐఎమ్ గివింగ్ ఎ షాట్, వస్తే వెల్ అండ్ గుడ్. సో నువ్వు కాలేజ్ చేంజ్ అయ్యి ఆ డబ్బులు సేవ్ చేసుకున్న తర్వాత నువ్వు దాంతో ఇంకో ట్రేడ్ కోర్స్ తీసుకొని మేబీ దాని మీద కూడా పిఆర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి దట్స్ వెరీ రాకపోయినా చాలా ఆపర్చునిటీస్, చాలా ఆప్షన్స్ ఉన్నాయని నాకు అనిపించింది. బికాస్ నేను చాలా మందితో మాట్లాడినా, నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఆప్షన్ చెప్పాను. నేను మాత్రం అన్ని ఆప్షన్స్ రాసుకొని పెట్టుకున్నా, అన్ని స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఒకటి అవ్వకపోతే ఇంకోటి అవ్వకపోతే. థ్యాంక్స్ మనోజ్, థ్యాంక్స్ వన్స్ అగైన్ వచ్చినందుకు, నీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇక్కడ షేర్ చేసినందుకు. ఎందుకంటే ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్క పర్సన్ ఉంటాడు. సో ఆ పర్సన్ తీసుకొచ్చి అసలు రియాలిటీ ఏంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఏం తెలియదు బేసిక్ గా. ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు నాకు ఏం తెలియదు, అంతే ఏదో అనుకునేవాడిని, పేపర్ మీద క్యాలిక్యులేషన్లు వేసుకునేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన గ్రాడ్యుయేట్స్ తో కానీ లేకపోతే రీసెంట్ గా వచ్చిన స్టూడెంట్స్ తో ఎవరైతే ఉంటారో వాళ్ళతో చేస్తే బాగుంటది అన్న ఇంటెన్షన్ తో ఇది స్టార్ట్ చేశాను అనమాట. సో నేను చెప్పినట్టు
పేరెంట్స్ గానీ ఇది అనుకుంటా ఉంటారు. సొసైటీ, పేరెంట్స్ ఏదేదో అనుకుంటా ఉంటారు కాబట్టి, మీ పేరెంట్స్ హ్యాపీయేనా మీ డెసిషన్‌తో? టు బి ఫ్రాంక్ నో. మా డాడీ చాలా ఎఫర్ట్ తీసుకొని నన్ను ఇక్కడికి పంపించిండు. ఇప్పటిదాకా లైఫ్‌లో ఏ రిస్క్ తీసుకోలేదు. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. బట్ నన్ను మా తమ్ముడిని చూసేసి ఎక్కడ ఫైనాన్షియల్ ఇబ్బంది అవుతదని చెప్పేసి ఆపేసుకోవడము. స్టిల్ అదే జాబ్ చేస్తూ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి అదే స్కూల్‌కి వర్క్ చేస్తున్నాడు. నాకు తెలవదు నేను ఏ జాబ్ చేస్తాను, ఎలా ఉంటది నా ఫ్యూచర్ అని గాని ఐయామ్ డెఫినెట్‌లీ ష్యూర్ మా డాడీ మాత్రం ఇంకో 10 ఇయర్స్ ఆ జాబ్ చేయాల్సిన అవసరం రాదు. గుడ్. మా డాడీ మ్యాక్స్ ఇంకో 1-2 ఇయర్స్‌లో ఆ జాబ్ ఆపేసి ఇంట్లో రిలాక్స్‌డ్ ఉండే సిట్యుయేషన్ మాత్రం 100% క్రియేట్ చేస్తా. వాళ్ళు 100% హ్యాపీ ఫీల్ అయ్యేలా చేస్తా. వీడు వెంకటేష్ సార్ వాళ్ళ అబ్బాయిరా, వీడు బాగా సెటిల్ అయ్యిండ్రా, వీడు చాలా డబ్బులు సంపాదించిండ్రా అనే సిచ్యుయేషన్ మాత్రం పక్కా క్రియేట్ చేస్తా. అందరు చెప్పేలా చేస్తా. ఆ గోల్ అయితుంది 100% అది. ఇంకో 2 ఇయర్స్ పట్టొచ్చు, 3 ఇయర్స్ పట్టొచ్చు. బట్ ఒక మంచి సిచ్యుయేషన్‌లో, పొజిషన్‌లో పెడతా మా డాడీని. దట్స్ గుడ్ మనోజ్. దట్స్ గుడ్. సో వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ అన్న. ఈవెన్ మై పేరెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ. బట్ ఈ డెసిజన్ వల్ల ఎవరు హ్యాపీ ఉండరు. ఏ పేరెంట్ హ్యాపీ ఉండడు. బట్ మనం సెటిల్ అయితే వాళ్ళకి అదే హ్యాపీనెస్ కాబట్టి అది చేసి చూపియడం తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. అంతే. థాంక్స్ మనోజ్. థాంక్ యూ. థ్యాంక్ యూ.